బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ నటించిన కల్కి మూవీ హవా ఓ రేంజ్ లో కొనసాగుతూ ఉండగా మరోపక్క వచ్చే వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంది. సినిమా మీద ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్నట్లే అనిపిస్తుంది ఓవరాల్ గా సినిమా ప్రీ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇదివరకు వచ్చిన శంకర్ మూవీస్ ట్రైలర్స్ తో పోల్చితే చాలా సాదాసీదాగా మూవీ అనిపించిన భారతీయుడు 2 సినిమా కానీ ఓవరాల్ గా శంకర్ మూవీ అవ్వడంతో సినిమా ఖచ్చితంగా అంచనాలను అందుకునే రేంజ్ లో ఉండే అవకాశం ఉందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రెండ్ ఇప్పుడు ఓవర్సీస్ లో సినిమా ప్రీ బుకింగ్స్ లో కనిపిస్తూ అన్ని చోట్ల ఓపెన్ చేసిన బుకింగ్స్ అన్ని కూడా భారీగా సోల్డ్ అవుట్ అయిపోతూ సూపర్ ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. నార్త్ అమెరికాలో రిలీజ్ కి 4 రోజులు ఉండగానే 3 లక్షలకు పైగా డాలర్స్ ను వసూలు చేసిన ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఓవర్సీస్ మొత్తం మీద గ్రాస్ 2 లక్షలకు పైగా డాలర్స్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన లొకేషన్స్ లో 5,30,000కు పైగా డాలర్స్ ను సొంతం చేసుకున్న ఇండియన్ టూర్ సినిమా ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 4.5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సాధించింది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది గ్రాస్ బుకింగ్స్ లో మరింత జోరును సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా సినిమా పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ట్రైలర్ వీక్ గా ఉన్న బాక్సాఫీస్ దగ్గర మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాతో కమల్ హాసన్ అలాగే శంకర్లు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.